అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. మీ పనితీరుతో మీ అధికారులు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో పనిచేసే వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ఇంటికి పెద్దల నుండి సలహా తీసుకున్న తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలి, అప్పుడే మీరు లాభాలను పొందుతారు. ఈరోజు మీకు శ్రేయభిలాషుల పూర్తి మద్దతు లభిస్తుంది. అదృష్టం లభిస్తుంది. క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి అభ్యాసాన్ని కొనసాగించాలి మరియు ఈరోజు వారి జీవిత భాగస్వామి కోసం మాత్రమే కొంత సమయం కేటాయించాలి. భూ నిర్మాణ కార్యక్రమాలు సానుకూలంగా ఉంటాయి. మీరు శాంతి కోసం యోగా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు. స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం ఉండవచ్చు. మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది. మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మీ వ్యక్తిగత సంబంధంలో కోపం విభేదాలకు కారణమవుతుంది. అవగాహనతో మీ అనుబంధాలను బలపరుచుకోండి. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది. కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది. ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. ఈరోజు మీకు ఆందోళన కలిగించే రోజుగా ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.